ప్రభుత్వం 70% ఉన్న పథకాలున్నాయి. అవి కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో అవి కూడా నెరవేర్చుకుంటూ, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ప్యారలల్‌గా డెవలప్‌మెంట్ కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు అమరావతికి నిధులు కానీ, పోలవరం కానీ, ఇంకా విశాఖ రైల్వే జోన్ కానీ, సీఆర్‌డీఏ భవనం కానీ ఏది చూసుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆమోదం తెలిపిన రైల్వే లైన్ కానీ, స్పెషల్ ట్రైన్స్ కానీ, ఇంకా అన్ని రకాలుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం అయితే ఈ ప్రభుత్వానికి అందుతుంది. యాస్ వెల్ యాస్ ఇక్కడ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ అన్ని అప్ టు డేట్ అక్కడ ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు గాని, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు గాని, మిగిలిన ప్రతినిధులు వెళ్ళినప్పుడు గాని ఆయనకి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి సార్ మనకి ఎవరైనా కూడా విదేశీ పెట్టుబడిదారులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మిగిలిన బ్యాంకులు కావచ్చు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అలాంటి బ్యాంకులు కావచ్చు, ఇక్కడ మనం తెచ్చుకున్న డబ్బులకి దానికి తగ్గట్టు అభివృద్ధి చేస్తూ, పనులు జరుగుతూ, బిల్లులు ఇస్తుంటే ఎవరైనా కూడా మనకి అప్పివ్వడానికి ముందుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతి లాంటి సిటీలనుకోండి, అది అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఒక్కసారి డెవలప్ అయిందంటే అక్కడి నుంచి ఇన్‌కమ్ జనరేట్ అవుతది. జనరేట్ అవుతూనే ఉంటది. ఎప్పటికప్పుడు మనం బ్యాంకులకు వడ్డీలు కానీ, అసలు కానీ తీర్చుకుంటూ పోవచ్చు. అక్కడ కనిపిస్తుంది. అంటే ఒక ప్లాను, యాక్షను ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. అక్కడి నుంచి నిధులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎలక్షన్స్ గెలిచిన వెంటనే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా స్టీల్ ప్లాంట్ కూడా ఒక ప్యాకేజ్, రెవెన్యూ ప్యాకేజ్ ఒకటి ప్రకటించి ఆల్మోస్ట్ అది మొత్తం విలీనం చేస్తాము అని న్యూస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దానికి రివైవల్ ఇచ్చే ప్యాకేజ్ ఇవ్వడం అన్నది దేశ చరిత్రలోనే మొదటిసారి సార్. ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ. అలాగే మనకు పోలవరం తీసుకున్నా, అమరావతి తీసుకున్నా అన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందుతుంది. ఇంకా మీదట కూడా అందుతుందనే ఆశిస్తున్నాం. కాబట్టి ఇక్కడ డెవలప్‌మెంట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు బీజేపీ కూడా ఇందులో భాగస్వామ్యం అవడం కూడా మన అదృష్టం అని చెప్పుకోవాలి. అలాగే సెంట్రల్‌లో కూడా వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సహకారం అన్ని రంగాల్లోనూ మనం చూసాం. జల్ జీవన్ మిషన్ అనేది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఆ నిధుల్ని సరిగా అసలు సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఏదైతే స్టేట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయో అవి కలపకపోవడం వల్ల పూర్తిగా ఆ పథకాన్ని మన రాష్ట్రంలో పక్కన పెట్టేసిన పరిస్థితి. మా రాష్ట్రంలో ఇంకా ఇప్పటికీ కూడా రక్షిత తాగునీరు అందక చాలా మంది బాధపడుతున్నారు. ప్లీజ్ మీరు దయచేసి ఆ పథకాన్ని మళ్ళీ మీరు రివైవ్ చేయండి, మాకు మళ్ళీ కొనసాగించండి అని పవన్ కళ్యాణ్ గారు చేసిన రిక్వెస్ట్ తోటి, అంటే ఒక నిజాయితీ పరుడు ఒక మంచి ఆశయంతో ఒక రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తే ఈ రోజు దేశం మొత్తం ఆ పథకాన్ని పునరుద్ధరించారు సార్. అంటే ఒక వ్యక్తి నిర్మలమైన మనసుతోటి ఒక మంచి ఆలోచన చేస్తే మిగిలిన అందరికీ ఎలాగా ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు మనం ఒక పథకంలో చూసుకోవచ్చు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే కనుక 1,00,000 చెరువులు తవ్వించారు సార్. ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాక, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నాక 1,00,000 చెరువులు తవ్వించారు. పశువులకి షెడ్లు నిర్మించారు. అలాగే ఏమంటారు మినీ గోకులాలు, కమ్యూనిటీ గోకులాలు, పంట కాలువల్లో పూడికలు తీయించడాలు, ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక 44 గ్రామాలు సార్. 44 గ్రామాలకి కలుషితమైన నీరు అంటే ఒక బాటిల్లో వాటర్ తీసుకుని వెళ్ళి అక్కడ చూపించారు సభలో. మొత్తం యెల్లో కలర్, ఒక ఏదో లెమన్ వాటర్ లాగా ఉన్నది ఆ కలర్. ఇటువంటి వాటర్ మేము తాగాల్సి వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసుకుని ఎంత ఇది చేసి తాగినా కూడా రోగాలు బారిన పడుతున్నాం అని అక్కడ ఏవైతే గ్రామ ప్రజలు చెప్పారో వాళ్ళు ఆ మీటింగ్ అయ్యి తిరిగి వాళ్ళు ఊళ్ళకి వెళ్ళేటప్పటికల్లా ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి సార్. వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళకి రక్షిత మంచినీరు అందించాలని వితిన్ వన్ మంత్ లో వాళ్ళకి పైప్ లైన్ వెళ్ళడం, ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం అన్ని పనులు జరిగినాయి. అంటే ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్నారంటే సార్, ట్విట్టర్ లో ఒకళ్ళు ట్యాగ్ చేసి మా ఊళ్ళో రోడ్లు సరిగా లేవనో, ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం గిరిజన గ్రామాల తండాలతో సహా మొత్తం రోడ్లు వేయడం జరుగుతుంది. ఇంకా అంటే మొత్తం అంటే 100% ఎక్కడ అవ్వదు కదా సార్. కొన్ని చోట్ల మిగిలిపోతుంటాయి. వాళ్ళు ట్యాగ్ చేసి మా దగ్గర రోడ్డు సరిగా లేదు అన్న వెంటనే ఏదైతే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కాల్ వెళ్ళడం, అక్కడ కనుక్కోవడం, వివరాలు తీసుకోవడం, ఇమ్మీడియట్ గా పనులు స్టార్ట్ చేయడం. మేము బయట గ్రామాల్లో తిరుగుతుంటాం సార్. గ్రౌండ్ లో కూడా మేము పని చేస్తుంటాం. ఇక్కడ మీరు చెప్పిన దానిలో ఏమీ అభ్యంతరం లేదు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీరాజ్ శాఖలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు నారాజైన మంత్రులు ఎవరి మీద అంటారు? ఆ మంత్రులు ఎందుకు చంద్రబాబు గారు ఇలా క్లాస్ పీకాల్సి వచ్చింది? ప్రధానంగా మహిళలందరూ కూడా గంప గుర్తుగా ఓటు కూటమి ప్రభుత్వానికి తర్వాత రావాలన్నా
కంపల్సరీ మనలో ఉన్న మంచే కనబడాలి, మంచే చేయాలి, మరి మీరు ఎటువంటి పరిస్థితుల్లో బద్ధకం ఉండకూడదని చెప్తే ఆ మంత్రులు ఎవరంటారు? ఇప్పటికి కూడా స్పందించిన మంత్రులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? సార్, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అందరూ ఒకటే ఎఫిషియన్సీ తోటి చేసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పలేము సార్. కొంతమంది దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని తప్పులు జరుగుతున్నాయి. 100% కరెక్ట్ గా ఉన్నారని మేము కూడా చెప్పం. ఆ తప్పులు గుర్తెరిగి వారిని మీరు సరిదిద్దుకోండి, లేదంటే మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం మంచి పరిణామం అండి. మీరు తప్పులు చేశారు, సరే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక హత్య కదా చేశారు, కొంచెం సొమ్మే కదా, అవినీతి సొమ్మే కదా దోచేశాడు, ఇట్లా వెనకేసుకొచ్చే ప్రభుత్వం అయితే కాదండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఏదైనా తప్పు చేస్తే చర్యలు ఉంటాయి. ముందు వార్నింగ్ ఇస్తారు, ఇంకొక అవకాశం ఇస్తారు. వాళ్ళు మరీ మారకుండా అదే తీరున ఉంటే కనుక పార్టీలోంచి సస్పెండ్ చేస్తారు సార్. ఇప్పటికే చాలా మందిని టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేశారు. మా పార్టీలో అయితే కనుక చాలా చాలా చిన్న తప్పులకు కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే నేను ఒక హత్య కేసులో ఇరుక్కున్న ఒక మహిళా నేతని ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదండి, బహిష్కరించారు. అవినీతి అంటే ఆరోపణలు వచ్చింది, ఇంకా అది కేసు ఇంకా ప్రూవ్ అవ్వకముందే మేము బహిష్కరణ చేసాం. అలాగే ఒక చిన్న బ్యానర్ పెట్టి కోడి పందాలకి జనసేన పార్టీ బ్యానర్ పెట్టాడని ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. కాబట్టి జనసేనలో కూడా అంత ఫాస్ట్ గా ఉంటుంది. టీడీపీలో కూడా కొంతమంది నాయకులను ఆల్రెడీ సస్పెండ్ చేయడం చూసాం, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేయడంలో